Hello everyone, this is Maruti. Today's our topic is automation features in Premiere Pro. ప్రెసెంట్ వర్క్లో మనకి ఈ ఆటోమేషన్ టూల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అది ఎలానో చూద్దాం. ఆటో రీఫ్రేమ్. ఈ ఆటో రీఫ్రేమ్ ఎఫెక్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, మనం యూట్యూబ్ వీడియోస్ చూస్తూనే ఉంటాం. ఆ వీడియోస్లో ఫ్రేమ్ సైజ్ వచ్చేసరికి 16:9 రేషియోలో ఉంటుంది. వాళ్ళు తీసుకున్న సాంగ్ అనేది 9:16 రేషియోగా కన్వర్ట్ చేయాలి అంటే వాళ్ళు వాడే టూల్ వచ్చేసరికి ఆటో రీఫ్రేమ్. ఎలా చేస్తారో అనేది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను, చూడండి. సీక్వెన్స్ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి కస్టమైజ్ చేసుకోండి. వన్ 1080 to 1920. then click OK. ఎఫెక్ట్స్ ప్యానల్లో ఆటో రీఫ్రేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఆటో రీఫ్రేమ్ ఎఫెక్ట్ని టైం లైన్లో ఉన్న వీడియోకి ఇచ్చేయండి. మనం ఎఫెక్ట్ అనేది ఇవ్వగానే అది అనలైజ్ చేసుకునేది ఆటోమేటిక్గా. మనకి కరెక్ట్గా రాకపోతే మళ్ళీ అనలైజ్ చేయండి. 92% కరెక్ట్గానే వస్తుంది. ఫ్రేమ్ స్కేల్ వచ్చేసి ఇంక్రీజ్ చేయండి కొంచెం, ఫ్రేమ్కి సెట్ అయ్యేలాగా. చూస్తున్నారు కదా, పర్సన్స్ని డిటెక్ట్ చేసి మనకి అనలైజ్ చేసి ఆ ఫ్రేమ్కి సెట్ అయ్యేలాగా సెంటర్లో వస్తుంది. ఈ విధంగా ఆటో రీఫ్రేమ్ అనేది యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సీన్ ఎడిట్ డిటెక్షన్ ఎలా యూజ్ అవుతుందంటే, ఎవ్రీ ఫ్రేమ్ని కట్ చేసి ఇస్తుంది మనకి. అది ఎలా అంటే, వీడియోని సెలెక్ట్ చేసుకొని అక్కడ సీన్ ఎడిట్ డిటెక్షన్ అని ఉంటుంది, అది తీసుకోండి. అండ్ నెక్స్ట్ అనలైజ్ చేయండి. వితిన్ 2 minutesలో ఎవ్రీ ఫ్రేమ్ అనేది కట్ అవుతుంది. ఒక్కొక్క ఫ్రేమ్ ఇలా కట్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ విధంగా సీన్ ఎడిట్ డిటెక్షన్ టూల్ని వాడతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫుటేజ్ టు మార్కర్స్. ఫస్ట్ మనం ఇచ్చిన ఆడియోని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకొని కీబోర్డ్లో ప్రెస్ చేస్తే ఒక మార్క్ యాడ్ అవుతుంది. అలా మీ బీట్కి తగ్గట్టు మార్క్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. మార్కర్స్ ఇచ్చిన తర్వాత మీ ఫుటేజ్ని అంతా సెలెక్ట్ చేసుకొని క్లిప్ ఆప్షన్లోకి వెళ్ళి ఆటోమేట్ టు సీక్వెన్స్ అని ఉంటుంది. ఆ ఆటోమేటిక్ సీక్వెన్స్ అనేది క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది. షార్ట్ ఆర్డర్లో పెడదాం. మెథడ్ వచ్చేసరికి ఎట్ అన్నెంబర్డ్ మార్కర్స్కి చేయండి. యూజ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రేంజ్ వచ్చేసరికి అలానే ఉంచండి. ఇగ్నోర్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ ఇగ్నోర్ ఆడియో అండ్ ఇగ్నోర్ వీడియో అని ఉంది. ఇగ్నోర్ ఆడియో మీద క్లిక్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ ఓకే. ఇలా సీక్వెన్స్గా ఫామ్ అవుతాయి వీడియోస్ అనేది. ఇక్కడ ఎందుకు గ్యాప్ వచ్చిందంటే, నేను అక్కడ మార్క్ ఇవ్వలేదు, నేను ఇక్కడ నుంచి మార్క్ ఇచ్చాను కాబట్టి అక్కడ నుంచే స్టార్ట్ అయింది వీడియో అనేది. దెన్ ఈ విధంగా యూజ్ అవుతుంది ఆటోమేట్ సీక్వెన్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి రీమిక్స్ టూల్. ఆడియోని టైమ్లైన్లోకి డ్రాగ్ చేసుకుందాం. ఈ రీమిక్స్ టూల్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి ఒక 2 minutes కానీ 1 minute కానీ ఉంటుంది. మనకి ఇంకా కావాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఆ టూల్ని తీసుకున్న తర్వాత మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకుందాం. ఇలా డ్రాగ్ చేస్తే ఎక్స్టెండ్ అవుతుంది వీడియో అనేది. ఈ విధంగా ఎక్స్టెండ్ అవుతుంది. ఇవి ఈరోజుటి ఆటోమేషన్ ఫ్యూచర్స్ ఇన్ ప్రీమియర్ ప్రో. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.